4 రోజులు లోకల్ స్టూడెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అదరగొట్టేశారు. స్టూడెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పెర్ఫామ్ చేస్తే క్రెడిట్ స్కోర్లో యాడ్ చేస్తారు. ఈ అమ్మాయిలు చేతులు బలి తిప్పేస్తున్నారు. వీళ్ళు ఏకంగా చేతులతో మ్యూజిక్ పెర్ఫామ్ చేసేస్తున్నారు. కెమెరామెన్ హడావిడి భలే ఉంది. స్క్రీన్ మీదే లాస్ట్ ఇయర్ హైలైట్స్. సడన్గా చూసి న్యూజిలాండ్లో మందార పువ్వు ఎక్కడదరా అనుకున్నాను, కానీ ప్లాస్టిక్ పువ్వు. అందరూ కూడా ప్లాస్టిక్ పువ్వులు బాగానే పెట్టారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళే ఈరోజు యాంకర్స్. వీళ్ళ డ్రెస్సులు దండలు భలే వెరైటీగా ఉన్నాయి. వీరిద్దరూ ఎక్కువగా మౌరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏ గ్యాదరింగ్ లో అయినా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్. న్యూజిలాండ్ లో ఎర్త్ క్వేక్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది, అందుకని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు కనుక హాల్ ఊగితే ఇటు నుంచి పారిపోమంటున్నారు. ప్రేయర్ చేస్తున్నారు. లేచి నిలబడదాం. కరాకియా అంటారు. ఇది ట్రెడిషనల్ మౌరీ ప్రేయర్. ఆడియన్స్ అందరినీ కాసేపు వార్మప్ చేసి అడ్రస్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ లో జరిగింది హ్యాట్ ఫెస్ట్ 2025. 4 రోజులు స్టూడెంట్స్ అదరగొట్టేశారు. ఇది ఇండోర్ స్టేడియం. పసిఫికా హెరిటేజ్, హక్కా, పాలినేషియా డ్యాన్స్ ఇంకా డిఫరెంట్ డ్యాన్స్లు పెర్ఫామ్ చేశారు ఈ 4 రోజులు. నేను వెళ్ళిన రోజైతే పాలినేషియా గ్రూప్ డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఒకరోజు ప్రైమరీ స్టూడెంట్స్, ఒకరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇంకో రోజు కాలేజ్ గ్రూప్ స్టూడెంట్స్ పెర్ఫామ్ చేశారు. Hatfest is all about proudly showcasing the Pacifica culture. It is a powerful community tradition. రోజుకి 2 షోస్ జరిగాయి. 1000 టికెట్స్ ఆన్లైన్లో పెట్టారు. టికెట్ ప్రైస్ వచ్చి $8, కానీ జిఎస్టీ, ప్రాసెసింగ్ ఫీ అని ఇలాగా చాలా ఫీజులు యాడ్ చేసి మొత్తానికి $12 చదివించాను. న్యూజిలాండ్లో ఇంటర్మీడియట్ 3 ఇయర్స్. స్కూల్లో కరికులంతో పాటు చదువు, డ్యాన్స్, మ్యూజిక్, ఎక్స్ప్రెసివ్ ఆర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్నల్ మార్క్స్ బాగా చదివే పిల్లలకైతే వేస్తారు, లేదా వంగి వంగి నమస్కారం చేసే పిల్లలకైతే బాగా వేస్తారు. న్యూజిలాండ్లో అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్కి స్టూడెంట్స్కి క్రెడిట్ స్కోర్ యాడ్ అవుతుంది. లైక్ కంపోజింగ్, స్క్రిప్టింగ్, కాస్ట్యూమ్ డిజైన్, డ్రమ్ క్రాఫ్టింగ్, ఇవన్నిటిలో స్టాండర్డ్స్ ఫాలో అయితే 80 మార్క్స్ ఊరికనే వచ్చేస్తాయి. ఇలా అయితే నాన్ డాన్సర్స్, ఏ కళా పోషణ లేని వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. ఈచ్ పెర్ఫార్మెన్స్ 15 మినిట్స్ చేశారు. స్టూడెంట్ డెడికేషన్ లెవెల్ చూడండి. వీళ్ళంతా కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంట. వీక్లో 3 డేస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశారు వీళ్ళంతా. వీళ్ళకి నేర్పించింది, ప్రాక్టీస్ చేయించింది వీళ్ళ పేరెంట్స్. స్టూడెంట్ పేరెంట్సే యూనిటీగా ఉండి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఈ కల్చర్ ట్రెడిషన్ తెలియాలని చెప్పి నేర్పించారు. వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్కి, హ్యాండ్ మూమెంట్స్కి, వీళ్ళు ఫామ్ చేసే లైన్స్కి అన్నిటికి కూడా మీనింగ్ ఉన్నది. డిఫరెంట్ మీనింగ్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కూడా లైవ్ పాడుతున్నారు. ఇదేదో రికార్డ్ చేసి ప్లే చేసింది కాదు. వీళ్ళందరూ కూడా ఆన్ స్టేజ్ వీళ్ళు లైవ్లో పాడుతున్నారు. ఫ్రంట్ మైక్స్ అవన్నీ కూడా పెట్టారు. వెనక నుండి కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ లైవ్ డ్రమ్స్, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇది కదా ట్రెడిషన్, కల్చరు నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడం అంటే. ఆఖరికి వీళ్ళు వేసుకున్న బట్టలు, కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళ కల్చర్ని తెలియజేస్తుంది. వీరు ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి ఒక్క దాంట్లోనూ వీళ్ళ కల్చర్ని హైలైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్లో కనీసం 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. టోటల్గా ఈ హ్యాట్ ఫెస్ట్లో 2000 స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఆ మూమెంట్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించాలంటే బ్లడ్లో ఉండాలి. ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మౌరీ ప్రజలే. చూసారా ఎంతమంది జనం వచ్చారో. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ పేరెంట్స్ లేదా వీళ్ళ సిస్టర్స్. అమ్మాయిలు, అబ్బాయిలు అని డిఫరెన్స్ ఏం లేదు. అందరూ చాలా బాగా చేశారు. ఆ స్మైల్, ఆ లుక్స్, ఆ మూమెంట్స్, ఆ గ్రేస్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ప్రతి గ్రూపు డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ కలర్స్. కానీ అందరికైతే కామన్గా పూలు ఉన్నాయి, కానీ అవన్నీ ప్లాస్టిక్ పూలు. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే ప్రతి స్కూల్ నుండి కనీసం 4 టీచర్లైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు స్టూడెంట్ విషయంలో. ఇంకా యాంకర్ అన్న ఆడియన్స్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన చెవులో పువ్వు, నెత్తి మీద పువ్వులు, భలే ఉన్నారు వీళ్ళంతా. యాంకర్ని సూటు బూట్ వేసుకొని రాలేదు. వాళ్ళ కల్చర్లో వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్ వేసుకొని రియల్గా వచ్చారు. అది కదా ట్రెడిషన్ అంటే. ఈ యాంకర్ అన్నకు ఒక లైక్ వేసుకుందాం. యూజువల్గా న్యూజిలాండ్లో ఇంత పెద్ద గ్యాదరింగ్స్ ఎక్కడ కూడా ఉండవు. ఈ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి టీమ్ వర్క్, డిసిప్లిన్, క్రియేటివిటీ ఇలాంటి ఎన్నో క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది స్టేజ్ పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ ఫియర్ కూడా ఓవర్కమ్ చేస్తారు. ఇదంతా కూడా ఎంతో ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఈ కాస్ట్యూమ్ అయితే భలే వెరైటీగా ఉంది. కత్తి కూడా చేత్తో పట్టుకుంది. నెత్తి మీద జుట్టు ఇంకా ఏవేవో పెట్టారు. చాలా బరువుగా ఉంటుంది. ఎంతసేపు పట్టిందో ఈ కాస్ట్యూమ్ వేయడానికి. వీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వేసేటప్పుడు.
ఎవరిలోనూ భయము వణుకు ఏమీ లేదు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. ప్రతి గ్రూప్కి టీమ్ లీడర్స్ ఉన్నారు. బాయ్స్లో ఒకరు, గర్ల్స్లో ఒకరు. ఇలా గ్రూప్ పెర్ఫార్మెన్సెస్ చేయడం వల్ల వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్, రెస్పాన్సిబిలిటీస్, యూనిటీ అనే క్వాలిటీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎంట్రీ ఫీ టికెట్, ఫెస్టివల్ ఆపరేషన్స్ అండ్ ప్రొడక్షన్ అంటే వెన్యూ కాస్ట్, స్టేడియం హైర్, ఎక్విప్మెంట్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఇవన్నిటికి యూస్ చేస్తారు. కొన్నిసార్లు బడ్జెట్ని రీఇన్వెస్ట్ చేస్తారు ఫ్యూచర్ ఈవెంట్స్ కోసం. ఏ దేశంలోనైనా కల్చర్ అనేది ఒక ఐడెంటిటీ. ఇలాంటి ఈవెంట్స్ వల్ల పిల్లలు మల్టీ కల్చరల్ సొసైటీ గురించి తెలుసుకుంటారు. సాంస్కృతిక విలువలు అనేవి పుస్తకాలతోనే కాకుండా అనుభవాలతోనూ ప్రాక్టీస్తోనూ కూడా పిల్లలకు మనం నేర్పించవచ్చు. కల్చర్ అనేది పాత తరం నుండి కొత్త తరానికి నేర్పించాలి. ఇలాంటి ఈవెంట్స్ వెనకాల స్టూడెంట్స్, టీచర్స్, వాలంటీర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ యొక్క కోఆర్డినేట్ టీచర్ని నేను అడిగి తెలుసుకున్నాను. వీళ్ళు మాట్లాడేది, సాంగ్స్ పాడేది కూడా మౌరీ లాంగ్వేజ్లో. వీళ్ళైతే సింపుల్గా క్యూట్గా వేస్తున్నారు. అందరికీ కామన్గా ఫ్లవర్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ అయితే అస్సలు మిస్ అవ్వట్లేదు. అందరూ ఒకేలా వేస్తున్నారు. అంత బాగా ప్రాక్టీస్ చేశారు వీళ్ళంతా. ఈ పెర్ఫార్మెన్సెస్కి ప్రైజెస్, విన్నర్స్ ఏమీ అనౌన్స్ చేయలేదు. బాయ్స్ కూడా భలే కష్టపడ్డారు. ఈ పెర్ఫార్మెన్స్ వెనకాల మనం చూడొచ్చు, వాళ్ళు క్లియర్గా డ్రమ్స్ ప్లే చేస్తున్నారు కింద కూర్చొని. ఇలా ప్రతి పెర్ఫార్మెన్స్కి ఉన్నారు, కింద కూర్చొని ప్లే చేస్తున్నారు డిఫరెంట్ మ్యూజిక్ ఐటమ్స్తో. న్యూజిలాండ్లో ఇంగ్లీష్ అండ్ మౌరీ లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మీద ఇంగ్లీష్ అండ్ మౌరీ లాంగ్వేజెస్ కూడా రాసి ఉంటాయి. పెర్ఫార్మెన్స్ అంతసేపు కూడా మనల్ని మౌరీ కల్చర్లో ముంచి ఎత్తేసారు స్టూడెంట్స్. ఈ కల్చరల్ ఫెస్ట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇక్కడ బాయ్స్ అయితే చాట, విసనగర్ర పట్టుకొచ్చేసారు. వీళ్ళ డ్యాన్సుల్లో ఎవరో కూడా పైకి ఎగరట్లేదు, కిందకి దూకట్లేదు. అయినా సరే అందరూ యూనిటీగా వేస్తున్నారు. ఈ ఈవెంట్ సెషన్ వచ్చేసి 2 hours. అందరూ కూడా తినడానికి భలే స్నాక్స్ తెచ్చుకున్నారు. తిండిని తక్కువ చేయకూడదు కదా.
మౌరి పసిఫికా కల్చర్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.